మనం విగ్రహాన్ని తీసుకురాకపోయినా ఈ ఇంటి ఆది పరాశక్తులు వెళ్ళి అమ్మవారిని కాపాడుకొని మరీ తీసుకొచ్చారు. వదిన, గాయత్రి ఎలాగైతేనే విగ్రహాన్ని కాపాడారు. పాపం ఈ విగ్రహం కనబడక ఇందాకటి నుంచి మన నాగభూషణం సారు చాలా దిగులు పడిపోతున్నారు. మావయ్య, మీరేం కంగారు పడకండి. మీ తరతరాలుగా వస్తున్న అమ్మవారి విగ్రహాన్ని మేము చాలా కష్టపడి వాళ్లతో ఫైట్ చేసి మరీ తీసుకొచ్చాం. మీరు చాలా మంచి పని చేశారమ్మా, మీకు చాలా థ్యాంక్స్. అమ్మా, ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇటు ఇవ్వండి అమ్మా, ఇలా ఇవ్వండి. ఏమైందిరా చెప్పు. లహరి పాపని అమ్మవారి విగ్రహం కోసం ఆ దొంగలు కిడ్నాప్ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కొనొచ్చామని మనల్ని ఏమీ చేయలేక చిన్న పాపని కిడ్నాప్ చేశారా? చేతకాని వాళ్ళు. లహరి పాపకి ఏమైనా అయితే వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను. నా లహరి పాపను వాళ్ళెవరో ఎత్తుకెళ్లారంట. ఎక్కడికి ఎత్తుకెళ్లారో ఏంటో. నా పాప లేకుండా నేను ఉండలేను. నా లహరి పాప నాకు కావాలి. ఒరేయ్, ఆ పాపను తీసుకెళ్లారని ఇప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తావా ఏంటి? మరిది గారు, అమ్మవారి విగ్రహం కంటే ఒక పసికందు ప్రాణం ముఖ్యం కదా. అక్క, పసికందు ప్రాణం, పసిబిడ్డ ఇలాంటి జాలి మాటలు మాట్లాడద్దు. ఆ విగ్రహం ఎప్పటిది? మన పూర్వీకులది. అంత అమూల్యమైన పవిత్రమైన విగ్రహాన్ని ఎలా ఇస్తాం? అదే మాయా, మీరు ఆగండి. మేము ఆగం. ఆ విగ్రహాన్ని ఇవ్వటానికి వీల్లేదు. అది కాదయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్కడ నా పాపను ఏమైనా చేస్తారేమో. చూడు, నువ్వెంత బతిమలాడినా నా మాట వెనక్కి తీసుకోను. అత్తయ్య, ఏంటి ఆ పాపని కిడ్నాప్ చేసింది మనమే. పుసు. పాపం ఆ పెద్దాయిని చూస్తుంటే నాకు జాలనిపిస్తోంది. నాకేం జాలి వేయడం లేదు. నేను చెప్పేది వినండి. మరిది గారు, అమ్మవారి విగ్రహం ఇది కాకపోతే ఇంకొకటి చేయించుకుంటాం. కానీ ఆ పసిదాన్ని ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తే ప్రాణం తిరిగి వస్తుందా? సరే వదిన, పసిదాని ప్రాణం అంటున్నారుగా. ఈ కిట్టిగాడి బాధ కూడా నేను చూడలేకపోతున్నాను. మీరు వెంటనే ఆ విగ్రహాన్ని పంపించి పాప లహరిని కాపాడండి. దండాలు బాబు, దండాలు. అనంత్, గాయత్రి, త్రిపుర, మీరు ఎలాగైనా సరే ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేసి లహరి పాపని జాగ్రత్తగా కాపాడుకుని తీసుకురండి. ఏమండి, అసలు ఆ కిడ్నాపర్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఎక్కడికి రావాలో ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. నేను గట్టిగా మాట్లాడేసరికి ఫోన్ పెట్టేశాడు.